వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన అవినీతి అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇప్పటికే గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తగలబెట్టడంలో కూడా పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉంది. నాడు పేదల భూములు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాలు దొరకకుండా చేసిందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అయితే తాజాగా పెద్దిరెడ్డి భార్య పేరు మీదుగా 28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. దీన్ని కూడా పెద్దిరెడ్డి ఎంత చాకచక్యంగా చేశాడంటే, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా తనకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ భూమిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. రిజిస్ట్రేషన్ కూడా నాకు ఈ భూమి కావాలి అని చెప్పి ఎంఆర్ఓకి అప్లై చేయటం, ఎంఆర్ఓ గంటల వ్యవధిలో ఓకే అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వటం, అదే రోజు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయటం. అంతే, ఒక ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకు కొన్ని గంటల్లోనే మార్చుకున్నారు. సాధారణంగా మీరో నేనో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న తప్పు పడిందయా ఆ పాస్బుక్లో, దీన్ని సరి చేయాలని వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది? సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనులన్నీ కూడా కొంచెం స్లోగా ఉంటాయని చెప్పేది అందరికీ తెలిసిందే. కానీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవేముందని పెద్దిరెడ్డి A2గా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఏమో వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇక అధికారులు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దాదాపుగా 10 మంది అధికారుల మీద వేటు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో ఎంఆర్ఓలు ఉన్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ఉన్నారు, సబ్ రిజిస్టర్లు ఉన్నారు, అలాగే విఆర్ఓలు ఉన్నారు, ఇలా మొత్తంగా సర్వేయర్లు ఉన్నారు. మొత్తంగా ఒక 10 మంది మీద వేటు వేయడానికి కూడా సిద్ధపడింది. ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే, తిరుపతికి అతి సమీపంలో దాదాపుగా 27.5 నుంచి 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకి మార్చారు. ఎలా మార్చారు అంటే, ఈ భూమి 4 సైనికులకు చెందిన భూమిగా మార్చారు. సాధారణంగా మాజీ సైనికులకు ప్రభుత్వం భూమి ఇస్తుంది, మనందరికీ తెలుసు. కొంతకాలం ఆర్మీలో సేవలు అందించి, దేశానికి సేవలు అందించి, తరువాత అక్కడ పదవీ విరమణ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని చూపించి స్థానిక జిల్లాలో వాళ్ళు స్థలాన్ని పొందవచ్చు. అది చట్టం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ 4 సైనికులు ఆ భూమిని కొనుక్కున్నట్టుగాను, ఆ సైనికుల దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య కొనుక్కున్నట్టుగాను సృష్టించారు. విషయం ఏంటంటే, అసలు 4 సైనికులు లేరు. ఆ 4 సైనికులు ఒక ఫేక్. 4 సైనికులకు కూడా ఇచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో గడిచిన తరువాత కలెక్టర్ అనుమతితో ఎన్ఓసి తీసుకుని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని, కలెక్టర్ అనుమతితో ఆ ప్రభుత్వ భూమిని అమ్మాలి. అలాగే వీళ్ళు సైనికులు భూమిని అప్లై చేసుకోవడానికి కూడా, వీళ్ళందరికీ మాజీ సైనికులు అప్లై చేసుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు, జిల్లా అధికారి. సో అధికారికి ఇచ్చిన తర్వాత అధికారి నిజంగా ఆర్మీ పర్సనేనా కాదా, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అందించారు, ఏ కేడర్లో సర్వీస్ అందించాడు, అతను రిపోర్ట్స్ ఏంటి, ఐడి కార్డులు ఏంటి, ఇవన్నీ తీసుకున్న తరువాత అప్పుడు భూమిని కేటాయిస్తారు. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. మాజీ సైనికులకు ఐడియా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. బట్ ఇదేమీ లేకుండా 4 సైనికుల పేర్లు సృష్టించి, వాళ్ళకి ప్రభుత్వం భూమి ఇచ్చినట్టుగా సృష్టించి, ఆ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీదుగా చేసినట్టు తెలిసింది. అంతా ఫోర్జరీ సంతకాలు. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిన తరువాత ప్రస్తుత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆ తహసీల్దారు ఒక స్థానిక స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. వైసీపీ హయాంలో కొన్ని రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేసే ప్రయత్నం చేశారు, ఇందులో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఒక స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసిన ప్రభుత్వం ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని నిర్ధారించింది. దాని విలువ ఎంతో తెలుసా? 100 కోట్ల రూపాయలు. అక్షరాల 28 ఎకరాల భూమి ఖరీదు దాదాపుగా 100 కోట్లు లేదా అంతకంటే పైమాటే. సో 2024 ఎన్నికల అఫిడవిట్లో కొత్తగా ఈ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూపించుకున్నాడు. ఎందుకంటే భార్య పేరు మీదకి అప్పటికే ఇవి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. కానీ దాని విలువ 5 కోట్లుగా చూపించాడు. కానీ 5 కోట్లు కాదు, అది 100 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా ఒక 15 ఎకరాలు సుమారు ప్రభుత్వం ఆల్రెడీ స్వాధీనం చేసేసుకుని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య అయితే కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతానికి ఇది కోర్టులో ఉందనుకోండి. బట్ రెవెన్యూ శాఖ మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని ఇప్పటికే నిర్ధారించింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా, 100 కోట్ల విలువైన 27.70 అంటే దాదాపుగా 28 ఎకరాలు ఆక్రమణ, మాజీ సైనికులకు ఇచ్చినట్టుగా డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాల సృష్టి. ఇవి మొత్తం కూడా ఫోర్జరీ పత్రాలే, ఫోరెన్సిక్ ల్యాబ్ నిరూపించింది. భార్య పేరట వాటి రిజిస్ట్రేషను, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు, తహసీల్దారు సబ్ రిజిస్టర్లను గుప్పిట పెట్టుకుని తతంగం. గత నెల 28న ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తహసీల్దారులు, 2 సబ్ రిజిస్టర్లు, 8 మంది
మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధం. చూడండి, పెద్దిరెడ్డి బాగానే ఉన్నాడు, పెద్దిరెడ్డి భార్య బాగానే ఉంది, వాళ్ళకి ఆస్తి వచ్చింది. కానీ ఆ రోజు అధికార ఒత్తిడికి తలంచినటువంటి వీళ్ళు ఈరోజు బలి పశువులుగా మారుతున్నారు. పెద్దిరెడ్డికి అయితే పోయేది ఏమి లేదు, కోర్టుల చుట్టూ తిరుగుతాడు, ఏదో నా మీద రాజకీయ కక్ష, నా మీద రాజకీయ బురద జిమ్ముతున్నారని చెప్పి ఏదో సొల్లు చెప్తాడు. కానీ పాపం ఇక్కడ ఉద్యోగులు బలి పశువులుగా మారుతున్నారు. ఆ రోజుల్లో ఒకవేళ ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఉన్నా ఆ రోజు పెద్దిరెడ్డికి ఎదురు చెప్పే పరిస్థితి ఆ జిల్లాలో లేదు. ఆ ఉద్యోగి కాబట్టి ఇంకొకడు ఎవరో ఒకళ్ళు అయితే తప్పు చేయక తప్పదు కదా. సో అలాంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. వైకాపా హయాంలో నెంబర్ 2గా అపరిమిత అధికారాలు చెలాయించిన ఆయన అక్రమాల్లోనూ అదే స్థాయిలో చెలరేగిపోయారు. ప్రభుత్వ అటవీ మఠం చెరువులు భూములు కనబడిందల్లా భోంచేశారు. వ్యవస్థల్ని అధికారుల్ని శాసిస్తూ 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించేశారు. అటవీ భూముల్ని మింగేసి ఎస్టేట్లు మఠం భూముల్ని కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఆ కోవలోనే ఇప్పటికే ఆల్రెడీ అటవీ భూమిలో పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడని గతంలోనే తేల్చి చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఆ కోవలోనే తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో పెద్దిరెడ్డి చేసిన మరొక భూ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 100 కోట్లకు పైగా విలువైన 27.70 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య స్వర్ణలత పేరు మీదుగా పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. 6 మాజీ సైనికులు, 4 కాదు మొత్తం 6 అంట, 6 మాజీ సైనికులకు 2004-2008 మధ్య ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు. వాస్తవానికి ఆ సైనికులు లేరు. ఏం చేశారు, డైరెక్ట్ ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే దొరికిపోవటం ఈజీ. అలా కాకుండా ఆల్రెడీ ఎవరికైనా కేటాయించి దాని నుంచి వాళ్ళు కొనుక్కున్నట్టుగా తీసుకున్నారనుకోండి, పెద్ద రిస్క్ ఉండదు. అప్పుడు ఏం చేశాడు పెద్దిరెడ్డి, దీన్ని ఏ ప్రైవేటు వ్యక్తి పేరు మీదకి మార్చినా దొరికిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమిని నా సుధాకర్ అనే వ్యక్తి పేరు మీదకి మార్చి నా దగ్గర నుంచి కొనాలనుకున్నారనుకోండి, అసలు ప్రభుత్వ భూమి సుధాకర్కి ఎలాగొచ్చింది అని ఆరాధించినా దొరికిపోతాడు పెద్దిరెడ్డి అని ఏం చేశాడు, మాజీ సైనికుల పేరు మీదతో మార్చాడు. ఇక్కడ బాగా ప్లాన్ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎలాగా, మాజీ సైనికులకి ప్రభుత్వం భూమి ఇవ్వచ్చు, సో దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు, దాన్ని ఎవరు నిలదీయలేరు. దీన్ని అడ్డం పెట్టుకుని లేని 6 ఫేక్ మాజీ సైనికులను సృష్టించి వాళ్ళకి 2004-2008 మధ్య, మళ్ళీ ఇప్పుడు కాదు 2004-2008లోనే ఈ భూమి వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి, మరి ఎందుకంటే రికార్డెడ్గా ఉండాలి కదా, కొన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ నుంచి పెద్దిరెడ్డి భార్యకు వచ్చినట్టుగా ఉంది. వాస్తవానికి ఆ సైనికులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారా అంటే రాలేదు, వాళ్ళు తంబలేసి సంతకాలు పెట్టారా అంటే పెట్టలేదు. వాళ్ళ పేరు మీద సృష్టించినవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్. సో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. వాటిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు భూ వినియోగ మార్పిడి కూడా చేశారంటే భూమి సాధారణంగా వ్యవసాయ భూమిలో ఏదన్నా మనం కట్టాలన్నా దాన్ని రియల్ ఎస్టేట్కి కానీ ఇంకో దానికి వాడాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకుని దాని భూమిని కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కూడా పెద్దిరెడ్డి దాన్ని మార్చేశాడు. ఆ భూములు తనవేనని వాటి విలువ 5.5 కోట్లని 2024 ఎన్నికల్లో పేర్కొన్నాడు. 100 కోట్లను 5 కోట్లుగా చెప్పుకున్నాడు. ఆ భూమిని మాజీ సైనికులకు అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే మాజీ సైనికుల పేరు మీద సృష్టించారో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు అని ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్ధారించింది. దీంతో 15.10 ఎకరాలను ఆల్రెడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 27.70లో 15.10 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మిగతా భూమిని స్వాధీనం చేసుకోవడానికి కోర్టులో కేసు నడుస్తుంది. ఆల్రెడీ నేను చెప్పా, వాళ్ళ భార్య కోర్టుకి వెళ్ళిందని నేను ఆల్రెడీ చెప్పా. సో ఆ కేసు నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అది హోల్డ్లో ఉంది. త్వరలోనే దాన్ని కూడా స్వాధీనం చేసుకోబోతున్నారు. పెద్దిరెడ్డి పాపం పైకి వచ్చి చాలా సౌమ్యంగా కనపడి నిన్న మొన్న నా కొడుకుని టెర్రరిస్టులాగా చూస్తున్నారు, ఉగ్రవాదిలా చూస్తున్నారని మాట్లాడాడు. కానీ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ విధంగా దోచేసిన టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అందరూ మీ పార్టీలో ఉంటే మీరు ఎదుటి పార్టీలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. ఎప్పటికీ అటవీ భూములను కొట్టేశాడు. ఆల్రెడీ నిర్ధారించింది, అటవీ భూముల్లో కొట్టేసి నేను నా దగ్గర పనిచేసే పనుల కోసం నేను బిల్డింగ్ కట్టానని చెప్పాడు. దాదాపు 20 కోట్లు 30 కోట్లు పెట్టంట అక్కడ పనిచేసే పని వాళ్ళ కోసం బిల్డింగ్ కట్టాడంట. ఎవరి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు మరొక విమానాశ్రయానికి అత్యంత సమీపం, తిరుపతి విమానాశ్రయానికి. అసలు పెద్దిరెడ్డి కన్నుబడిందే ఆ భూములు వాల్యూ ఉంటుంది కాబట్టి. ఎందుకంత వాల్యూ ఉందంటే అవి విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్నటువంటి భూములు, పక్కా ప్లాన్తో కొట్టేసినటువంటి భూములు. ఇలా 1 కాదు 2 కాదు, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. గతంలో అటవీ భూములు వచ్చింది, తర్వాత మఠం భూములు వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వ భూమి వచ్చింది. ఇంకా ఎన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు కొట్టేశాడో త్వరలో తేలాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి భూ కబ్జాల భాగోతం బయటపడుతుంది. Please subscribe to Leo News for more videos.